ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రమేష్. ఏం చేస్తుండ్రు సార్? నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఉంటాను. గ్రామం, మండలం? అది ఖమ్మం డిస్టిక్, కొణిజల్ల మండల్, వైరా కాన్స్టిట్యూన్సీ కిందకు వస్తుంది మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటి వరకు అయితే ఆయన పాలన చాలా బాగుంది. మునుపటి గవర్నమెంట్తో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా బెటర్. లైక్ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు కానివ్వండి, లైక్ మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, సబ్సిడీకి సిలిండర్లు ఇవ్వడం కానీ, లైక్ రైతుల కోసం అయితే ఇప్పుడు సన్న బియ్యం తీసుకోవడం, అంటే 500 రూపీస్ బోనస్ వచ్చి మరి తీసుకోవడం, వాటితో పాటు రైతు భరోసా కానీ, మిగతా గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్ అన్ని విధాలుగా అన్ని రంగాల వాళ్ళకి చాలా ప్రయోజనకరంగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఇది వరకటి కాలం తీసుకొచ్చిన భూభారతి ఇంకా రైతుల్ని భూమి సమస్యలు లేకుండా, ఇంకా అంటే భూమి తగాదాలు లేకుండా చేస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. అండ్ ఉద్యోగాల విషయాల్లో వస్తే, ఉద్యోగాల విషయాలు మెయిన్గా వస్తే, గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఉద్యోగాల పరిస్థితి మీద దృష్టి నోచుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో సుమారుగా 55,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రాసెస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నాం. సో ఈ ప్రభుత్వం విద్య మీద కానీ ఉద్యోగాల మీద కానీ కల్పించే శ్రద్ధ చాలా బాగుంది. సో నిరుద్యోగాన్ని తగ్గించడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు తెలిసిన యంగ్ ఇండియా స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ సిటీ కానివ్వండి, హైదరాబాద్ RR కానివ్వండి, ఇవన్నీ పోల్చుకుంటే మిగతా ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. అండ్ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు కానివ్వండి, మూసి ప్రక్షాళన కానివ్వండి, లేకపోతే ఈ హైడ్రా లాంటివి కానివ్వండి, ఇప్పుడు ఇంపాక్ట్ కొంచెం జనాల మీద చూపించిన కొన్ని సంవత్సరాల తర్వాత దీని ప్రయోజనం చాలా బాగుంటుంది, అందరికీ ఫ్రూట్ఫుల్గా అందుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. అండ్ ఇంకా వాటికి తోడు నిరుద్యోగాల విషయాలు మేము ఎక్కువగా విదేశాల టూర్లకు వెళ్ళి ఎక్కువ పెట్టుబడులను తీసుకురావడం వల్ల ఇక్కడ లోకల్లో ఉండే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు భరోసా ఇస్తుందని ఈ ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. సో అదేవిధంగా ముందుకెళ్తుంది. ఇదే విధంగా ముందుకెళ్ళి నిరుద్యోగాన్ని కొంచెం తగ్గించగలిగి రైతుల విషయాలకు వస్తే, అండ్ గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన రైతు బంధు ఇప్పుడు రైతు భరోసాగా పేరు మార్చారు కదా, ఈ డబ్బులు కొంచెం జమ కావడం కొంచెం లేట్ అయింది. సో దానివల్ల రైతుల్లో కొంచెం వ్యతిరేకత భావం కనిపిస్తున్నట్టు ఉంది. కానీ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి కూడా గతంతో పోలిస్తే లోటు బడ్జెట్లో ఉంది. అయినా కూడా సరే ఈ గవర్నమెంట్ దృష్టి సారించి రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు భరోసా డబ్బులు కూడా జమ చేస్తూనే ఉంది. సో ఇలాంటి స్కీమ్స్ అండ్ ఎస్పెషల్లీ ఇక రైతుల కోసం ఇందాక చెప్పినట్టు సన్న బియ్యం ఏమంటారు వడ్లు కొనుక్కునే కార్యం, 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఇవ్వడం అనేది ఇంకొక గొప్ప శుభకార్యం. మేము దానికి తోడు మన సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. సో సన్న బియ్యం తినాలని ప్రతి పేదవాని ఆశ. సో ఆ ఆశయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేస్తుంది. సో అన్ని విధంగా చూసుకుంటే ఇప్పుడు అంటే మీరు వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, అన్ని వర్గాల వాళ్ళకి ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చి ప్రజాపాలన అనే పదానికి నిలువెత్తు ఆదర్శంగా ముందుకైతే వెళ్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే మీరు ఇంకేమంటారు సార్ స్కీమ్ రేషన్ కార్డులు. సో రేషన్ కార్డులు అనేది గత 10-14 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇవ్వలేదు. సో ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకొని రేషన్ కార్డులు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. దానికి తోడు ఈ ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 10 లక్షలకు పెంచింది. సో ఇలాంటి ఇనిషియేటివ్ ద్వారా ప్రజలందరికీ అన్ని వర్గాల వాళ్ళకి చేయూతనిచ్చి అన్ని వర్గాల వాళ్ళకి దగ్గర అవుతుంది. అండ్ ఏ దేశంలో అయినా సరే మహిళల అభివృద్ధి సాధిస్తేనే ప్రజా సాధికారత నిర్దేశనంగా నిలుస్తుంది. ఈ ప్రభుత్వం మహిళలకు అగ్రస్థానం ఇవ్వడం కోసం క్యాంటీన్స్ కానివ్వండి, లేకపోతే మహిళలను ఉన్నత స్థానాలు నింపడానికి డోక్రా గ్రూప్స్ ద్వారా పైసలు ఇవ్వడం కానివ్వండి, రుణాలు ఇవ్వడం కానివ్వండి, ఈ మహిళా సమృద్ధి యోజన ద్వారా మహిళలకు ఎక్కువ చేరువ అవ్వడానికి గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తుంది. సో ఎక్కడైతే మహిళలు డెవలప్ అవుతారో అక్కడ ఇల్లు కానీ, ఆ సమాజం కానీ, ఆ సొసైటీ కానీ అంతా బాగుంటుంది. సో ఈ గవర్నమెంట్ అన్ని వర్గాల వారికి, అన్ని వర్గాలు మీన్స్ వృద్ధులు, వితంతువులు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానీ అన్ని సబ్బండ వర్గాలకు మాత్రం ప్రజాపాలన అనే నిలువెత్తు ఆదేశంగా అయితే నిలుస్తుందని భావిస్తున్నాను.
అంటే కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా మహిళలకు పెద్దపీఠం వేస్తారా? ఇప్పుడు మహిళలకు కూడా మంచిగా అన్ని పథకాలు ముందుకు తీసుకొచ్చారంటున్నారా? అంటే మీరు ఒకసారి చూడండి, అంత ముందు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం కానివ్వండి, రాజీవ్ గాంధీ ప్రభుత్వం కానివ్వండి, ఇల్లు అనేది బేసిక్ నీడ్. సో ఇల్లు అనేది బేసిక్ నీడ్. సో ఇందిరమ్మ ఇల్లు అనే కాన్సెప్ట్ను తయారు చేసిందే ఇందిరాగాంధీ గారు. సో ఆ ప్రభుత్వానికి అప్పటి నుంచే మహిళల మీద చిత్తశుద్ధి ఉంది. దానికి తోడు ఈ సెర్పు ద్వారా అంటే ఈ డోక్రా గ్రూప్స్ రుణాలు ఇవ్వడం ద్వారా కానీ సో మహిళలకు ఇవ్వాలనే ఆలోచన స్టార్ట్ చేసింది కూడా ఆ ప్రభుత్వమే. అండ్ ఇంకో విధంగా చూసుకుంటే ప్రతి విలేజ్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. సో బాలికలు పాఠశాలకు వెళ్ళడమే కష్టమైన రోజులు. అయినా కూడా ఆ ప్రభుత్వం అప్పుడే దృష్టి సారించి ప్రతి గ్రామానికి ఒక స్కూల్ ఉండేలా, అంటే మహిళల్ని అంటే అమ్మాయిలని చదివించడానికి ఇంకా ప్రోత్సహించేలా ఆ కాలంలో ఆ గవర్నమెంటే మహిళలకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం కోసం అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత వచ్చిన సమైక్య రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానివ్వండి, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా డోక్రా గ్రూప్స్ గొప్ప హ్యూజ్ స్కీమ్ తెచ్చారు, ఇందిరమ్మ స్కీమ్ తెచ్చారు. సో అవన్నీ కూడా మహిళలకు ఎక్కువ చేరువవడానికే ఈ గవర్నమెంట్ ప్రయత్నించింది. సో అదే పాలనని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే సార్ అప్పుడు సుమారుగా 60 సంవత్సరాలు ఫైట్ చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో మొదటి 5 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చాలా అంటే చాలా బాగుంది. లైక్ కేసీఆర్ గారు మొదట వచ్చినప్పుడు ఒక్కొక్క వర్గాన్ని టార్గెట్ చేశారు. లైక్ ఫస్ట్ రైతులకి మెయిన్గా ఇబ్బంది పడే విషయం ఏంటంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్. సో ఆ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్లో భక్తరామదాస్ ప్రాజెక్టు ద్వారా కొంత రైతులని ఇరిగేషన్ ఫెసిలిటీ పరిగణించడం మొదటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాంతోపాటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఏమైనా జరగవచ్చు, కానీ దాని ప్రతిఫలాలు కూడా త్వరలో కూడా అందరికీ అందిపోతాయి. దానికి తోడు ఇరిగేషన్తో పాటు ఉద్యోగ అవకాశాలు మొదటి 5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిగానే భర్తీ చేశారు. అప్పుడు కానిస్టేబుల్ 2 సార్లు రిక్రూట్మెంట్ ఇచ్చారు. అప్పుడు గ్రూప్ 2 వేకెన్సీస్ నింపారు, గ్రూప్ 4 భర్తీ చేశారు. అన్ని ఫీల్డ్లో ఉన్న నోటిఫికేషన్లకి ఉద్యోగాలు భర్తీ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ టర్మ్ 2019 గవర్నమెంట్ 2018 కాడ నుంచి ఈ 5 years 10 years మాత్రం కొంచెం అవకతవకలు పాడమన్నట్టు కానీ లేకపోతే ప్రజాపాలన మీద అంత దృష్టి సారించలేదు అని భావించాం. సో మొదటి 5 సంవత్సరాలకైతే 60 సంవత్సరాల కష్టాన్ని అంటే మేము ఎంత కష్టపడి తెచ్చుకున్నామో అంతే కష్టపడి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేశారు కేసీఆర్ గారు మొదటి 5 సంవత్సరాలు. తర్వాత 5 సంవత్సరాల్లో మాత్రమే పాలన కొంచెం గాడి తప్పినట్టు అయిపోయి ఏదో కొంచెం కాళేశ్వరం అని అదేని ఇదని అవినీతి అని అదేని ఇదని కొంచెం బయటకు వచ్చినాయి. సో ఏదైనా రీజనల్ పార్టీకి వరుసగా 15 సంవత్సరాలు కంటిన్యూగా పదవి ఇస్తే ప్రభుత్వాలు ప్రజాపాలన మీద దృష్టి సారించే ఒక నానుడి ఉంటుంది. సో ప్రజలు కూడా అంటే మేము రీజనల్ పార్టీస్కి ఒక 10 years అవకాశం ఇచ్చాం కదా, ఇంకోసారి వేరే ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వీళ్ళు అనుకున్న దానికంటే బాగానే చేస్తారని వాళ్ళు కూడా ఉంచారు. సో అనుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికైతే చాలా బాగా చేస్తుంది. సో ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే నెక్స్ట్ 5 years కూడా ఈ గవర్నమెంట్ రన్ చేస్తుందని నేను భావిస్తున్నాను సార్. వేదిక టీవీ ద్వారా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సో ఏ రాష్ట్రంలో అయినా ఒక రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరాలంటే ముందుగా చేయాల్సింది వ్యవసాయం మీద దృష్టి సారించడం. వ్యవసాయం, నిరుద్యోగం, పరిశ్రమలు. సో ఈ గవర్నమెంటు వ్యవసాయం మీద కొంచెం అటు ఇటు చేస్తుంది. సో వ్యవసాయం ఇంకా ఈ రైతు భరోసా లాంటి స్కీమ్లు కొంచెం తొందరగా ఇంప్లిమెంటేషన్ అయ్యేలా, అదే రైతు భరోసాని ఇంకొంచెం ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇప్పుడు ఇస్తున్నట్టు 500 బోనస్ ఇచ్చి సన్నబొట్లు కొంటున్నట్టు అండ్ దానికి తోడు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇంకా కల్పించి ముందుగా రైతులను ఆదుకుంటే రైతే రాజు అంటాం కదా, అన్నదాత సుఖీభావ లాంటి పదాలు వాడతాం. సో రైతులు, దాని తర్వాత నిరుద్యోగం. ఈ నిరుద్యోగం దేశంలో అతి భూతమైన కారణంగా ఉంది. సో గత 60 సంవత్సరాలు మన సమైక్య పాలనలో ఉన్నప్పుడు మనం అంతా నిరుద్యోగానికి నోచుకున్నాం. సో ఈ ప్రభుత్వం కూడా ఈ నిరుద్యోగుల్ని కొంచెం కనబెడుతూ టైంకి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిల్ చేస్తే నిరుద్యోగుల సమస్య తీరుతుంది. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఎంత ఎక్కువ వస్తే రాష్ట్ర జీడిపి ఎంత పెరుగుతుంది. రాష్ట్ర జీడిపి పెరిగే కొద్దీ మన లొకాలిటీలో ఉన్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ కలగడం వల్ల ఒక పిల్లలకు కానీ ఆ కుటుంబం యొక్క లివింగ్ స్టాండర్డ్ పెరుగుతుంది. లివింగ్ స్టాండర్డ్ పెరిగే కొద్దీ సొసైటీలో క్రమానుగుణంగా మార్పులు గురవుతూ ఒక ఉన్నత సొసైటీని మన సొసైటీలో చూడవచ్చు. దానికి తోడు తెలంగాణ ఈజ్ ఎ మేజర్ హబ్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీస్. సో ఐటీ ఇండస్ట్రీస్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఉంది. సో ఈ ఐటీ సెక్టార్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తూ ఈ ఐటీ సెక్టార్లో కూడా ఎక్కువ ఉద్యోగాలు కల్పించగలిగితే మనం అనుకున్న స్థానాన్ని దేశానికే రోల్ మోడల్ లాగా తెలంగాణను భావించి నెంబర్ 1 పొజిషన్లో మనం చూడవచ్చు. థ్యాంక్ యూ సార్.